ప్రశాంతతని గుర్తెరిగింది. అయితే ఆ తల్లి అడగడంలో ఒక విషయాన్ని ప్రస్తావన చేసింది. నాకు ఎల్లకాలముల యందు బాబాగారి సన్నిధానంలో ఉండను కదా, నేను వెళ్ళిపోతాను. అందుకని నేను బాబాగారికి శిష్యురాలను అనిపించుకుని వెళ్ళాలి. విడితే నాకేమవుతుంది, వారికి నాకు గురు శిష్య సంబంధం ఏర్పడుతుంది. అందుచేత గురు శిష్య సంబంధం ఏర్పడాలంటే వారి దగ్గర నేను ఉపదేశమును పొందాలి. ఇది సంప్రదాయబద్ధమైనటువంటి మార్గము అంటారు. అది దోషం కాదు. అది దోషము అని మీరు అనకూడదు కూడా, అది తప్పు. దోషము అంటే తప్పు అది. ఎందుకంటే మంత్రాన్ని ఉపదేశం పొందడం సంప్రదాయబద్ధమైనటువంటి విధానం. అది గురు శిష్య సంబంధాలు కాదు అని అనకూడదు, దాన్ని తిరస్కరించకూడదు. అలాంటి మీరు వైదికమైన సంప్రదాయాన్ని ధిక్కరించిన వారు అవుతారు. అందుచేత ఆవిడ ఉపదేశాన్ని కోరుకుంటే బాబాగారు అన్నారు, ఉపదేశం చేస్తానని వారు అనలేదు, ఉపదేశం చెయ్యనని వారు అనలేదు. ఆవిడ కోరింది, ఆయన మిన్నకున్నారు అంతవరకు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆవిడ అలా కోరింది, నాకు ఉపదేశం కావాలి,